Namaskaram everyone, welcome to our channel Learn with Sindhu. Welcome to our grammar series chapter 5. సో ఈరోజు అయితే మనం స్పెల్లింగ్ రూల్స్ అనేటటువంటి టాపిక్ చూడబోతున్నాం. అంతకంటే ముందు ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించిన అన్ని వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇవి టెట్, డిఎస్సి అలాగే ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసమే కాకుండా స్టూడెంట్స్కి కూడా యూస్ఫుల్ అయ్యే విధంగా వీడియోస్ అయితే రూపొందించడం జరిగింది. సో నా ఇతర వీడియోస్ కూడా మీరు వాచ్ చేయండి. ఇఫ్ యూ ఫీల్ ద కంటెంట్ ఈజ్ యూస్ఫుల్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ ఆల్సో ప్రెస్ ద బెల్ ఐకాన్ సో దట్ నేను ఏ వీడియో పెట్టినా కూడా మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. అండ్ వితౌట్ గెటింగ్ లేట్, లెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో స్పెల్లింగ్ రూల్స్. సో మనం చాలా స్పెల్లింగ్స్ అనేవి మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. లైక్ ఒక్కొక్కసారి ఈఎల్ రాయాలా లేకుంటే ఏఎల్ రాయాలా, టిఐఓఎన్ రాయాలా లేకుంటే ఎస్ఐఓఎన్ రాయాలా, ఐఈ రాయాలా లేకుంటే ఈఐ రాయాలా, ఇలాగా మనం చాలా వర్డ్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, బ్లండర్ మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటాం. సో స్పెల్లింగ్ రూల్స్ అనేవి ఉన్నాయి, ఏంటో చూద్దాం. Final consonant. One syllable words ending in single vowel plus single consonant. Double the consonant before a suffix beginning with a vowel. So మీకు 1 syllable, 2 syllables, 3 syllables అనేవి ఐడియా ఉందా? సిలబల్ అంటే ఏం లేదండి, ఏదైనా ఒక వర్డ్ని మనం ఉచ్చరించేటటువంటి సౌండ్, ధ్వని. 1 syllable. ఫర్ ఎగ్జాంపుల్ డాగ్, క్యాట్, ఇవి మనం ఒక్కటేసారి ఉచ్చరించగలుగుతాం. అదే 2 syllables, ఆరెంజ్, యాపిల్, సో మనం గ్యాప్ తీసుకొని రెండు పార్ట్స్గా డివైడ్ చేసి మనం ఉచ్చరిస్తున్నాం, 2 సౌండ్స్గా మనం పలుకుతున్నాం, అది 2 syllable. 3 syllable, ద వర్డ్ సిలబల్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ 3 syllable. సిలబల్, ఇంపార్టెంట్. సో ఇలా 1 syllable వర్డ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బెగ్. సో 1 syllable words ending in single vowel plus single consonant. Double the consonant before a suffix beginning with a vowel. So ivi 1 syllable words. Beg, run, rob, sad. These are ending in single vowel plus single consonant. E anedi vowel, G anedi consonant, U anedi vowel, N anedi consonant, ఓ అనేది ఓవెల్, బి అనేది కాన్సనెంట్, ఏ అనేది ఓవెల్, డి అనేది కాన్సనెంట్. ఎన్ని ఓవెల్స్ ఉన్నాయి? సింగిల్. ఎన్ని కాన్సనెంట్స్ ఉన్నాయి? సింగిల్. ఏ సిలబల్ వర్డ్ ఇవి? 1 syllable వర్డ్స్. సో 1 syllable వర్డ్స్ ఎండింగ్ ఇన్ సింగిల్ ఓవెల్ ప్లస్ సింగిల్ కాన్సనెంట్. సో దీనికి మనం ఎలాంటి సఫిక్స్ యాడ్ చేస్తున్నాం? ఈడి, ఐఎన్జి, ఈఎస్టి, ఈఆర్, ఆల్ దీస్ సఫిక్సెస్ ఆర్ బిగినింగ్ విత్ ఓవెల్. ఇలా 1 syllable వర్డ్ సింగిల్ ఓవెల్, సింగిల్ కాన్సనెంట్తో ఎండ్ అయ్యి ఓవెల్తో బిగిన్ అయ్యేటటువంటి సఫిక్స్ని యాడ్ చేస్తున్నప్పుడు ముందు ఉన్నటువంటి కాన్సనెంట్ని మనము డబల్ చేస్తాము. ఇది ఫస్ట్ రూల్ అన్నమాట. చూడండి, బిఈజీజీఈడి, ఇది సింగిల్ ఓవెల్, ఇది సింగిల్ కాన్సనెంట్, ఇది 1 syllable వర్డ్. మనం యాడ్ చేసేటటువంటి సఫిక్స్ కూడా ఓవెల్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ కాన్సనెంట్ని మనం ఏం చేసాము? డబల్ చేసాము. ఇక్కడ కూడా అంతే, ఆర్ఓబి, సింగిల్ ఓవెల్, సింగిల్ కాన్సనెంట్, సఫిక్స్ ఈ అనేటటువంటి ఓవెల్తో స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ ఉన్నటటువంటి కాన్సనెంట్ని డబుల్ చేసాము. ఆర్యుఎన్ఎన్ఐఎన్జి, ఎస్ఏడిడిఈఎస్టి. కానీ ఇక్కడ చూడండి, డబ్ల్యూఐఎస్హెచ్. సో ఇది ఇట్స్ ఆల్సో 1 syllable, విష్. సో ఇది ఎస్హెచ్తో ఎండ్ అవుతుంది. ఎస్ కాన్సనెంటే, హెచ్ కాన్సనెంటే. 2 కాన్సనెంట్స్ ఉన్నప్పుడు మనం స్పెల్లింగ్ ఫామ్ చేసేటప్పుడు కాన్సనెంట్ని డబుల్ చెయ్యము, డైరెక్ట్గా మనం సఫిక్స్ని యాడ్ చేస్తాం. డబ్ల్యూఐఎస్హెచ్ఈడి. నెక్స్ట్ ఫియర్ ప్లస్ ఐఎన్జి, ఫియరింగ్. ఏ అనేది ఒక ఓవెల్, ఈ అనేది ఒక ఓవెల్. 2 ఓవెల్స్ ఉన్నప్పుడు కూడా మనము కాన్సనెంట్ని డబుల్ చెయ్యము. అర్థమవుతుందా? సో 1 syllable వర్డ్ ఉండి అది సింగిల్ ఓవెల్ అలాగే సింగిల్ కాన్సనెంట్తో ఎండ్ అవుతూ ఉంటే మనం సఫిక్స్ని యాడ్ చేసే ముందు కాన్సనెంట్ని డబుల్ చేస్తాము. ఇది స్పెల్లింగ్ రూల్ 1.
సెకండ్ రూల్ ఏంటి, రెండు కాన్సనెంట్స్ ఉన్నాయి అంటే సఫిక్స్ని యాజ్ ఇట్ ఈజ్ అలాగే యాడ్ చేస్తాము. అలాగే ఇక్కడ రెండు ఓవెల్స్ ఉన్నాయంటే కూడా సఫిక్స్ని యాజ్ ఇట్ ఈజ్ యాడ్ చేస్తాం. నెక్స్ట్, వర్డ్స్ ఆఫ్ 2 or 3 syllables. Words of 2 or 3 syllables ending in single vowel plus single consonant double the final consonant if the last syllable is stressed. సో ఇప్పుడు begin, occur, permit, control. సో ఇలా 2 లేదా 3 సిలబల్స్తో ఎండ్ అయ్యేటటువంటి వర్డ్స్, ఐ మీన్ 2 లేదా 3 సిలబల్స్ ఉంటాయి, సింగిల్ ఓవెల్ అండ్ సింగిల్ కాన్సనెంట్తో ఎండ్ అయ్యేటటువంటి వర్డ్స్. చూడండి ఇక్కడ ఐఎన్, ఐ ఓవెల్, ఎన్ కాన్సనెంట్. యూఆర్, యూ ఓవెల్, ఆర్ కాన్సనెంట్. పర్మిట్, ఐటీ, ఐ ఓవెల్, టీ కాన్సనెంట్. కంట్రోల్, ఓ ఓవెల్, ఎల్ కాన్సనెంట్. సో ఇవి 2 syllables ఆర్ 3 syllablesతో ఉన్నటువంటి వర్డ్స్ వెన్ దే ఆర్ ఎండింగ్ విత్ సింగిల్ ఓవెల్ ప్లస్ సింగిల్ కాన్సనెంట్. ఇలా 2 or 3 syllables ఉండి సింగిల్ ఓవెల్ సింగిల్ కాన్సనెంట్తో ఎండ్ అవుతూ లాస్ట్ సిలబల్ అనేది స్ట్రెస్ చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బిగిన్, దగ్గర స్ట్రెస్ చేస్తున్నాం. పర్మిట్, టీ దగ్గర స్ట్రెస్ చేస్తున్నాం. అక్కర్, ఇక్కడ స్ట్రెస్ చేస్తున్నాం. ఇలా లాస్ట్ సిలబల్ దగ్గర మనం స్ట్రెస్ చేసామనుకోండి, సో దీనికి ఈ ఫైనల్ కాన్సోనెంట్ని మనం డబల్ చేయాలన్నమాట. స్పెల్లింగ్ ఎలా ఉంటుందంటే వర్డ్స్ ఆఫ్ 2 or 3 syllables, 2-3 syllablesతో ఉన్నటువంటి వర్డ్స్ ఎండింగ్ ఇన్ సింగిల్ ఓవెల్ ప్లస్ సింగిల్ కాన్సనెంట్, సింగిల్ ఓవెల్తో అలాగే సింగిల్ కాన్సనెంట్తో ఎండ్ అవుతూ లాస్ట్ సిలబల్ అనేది స్ట్రెస్ అవుతే బిగిన్, పర్మిట్, ఇలా లాస్ట్ సిలబల్తో స్ట్రెస్ అవుతే మనం ఈ ఫైనల్ కాన్సనెంట్ని డబల్ చేస్తాము. చూడండి, బిగినింగ్, BEGINNING, అక్కర్డ్, OCCURRED, కంట్రోలర్, ఈ కాన్సనెంట్ని LL డబల్ చేసాం. పర్మిటెడ్, ఇక్కడ TT డబల్ చేసాం. అర్థమవుతుందా రూల్? సో కన్ఫ్యూజ్ అవ్వద్దండి. నెక్స్ట్, ద కాన్సనెంట్ ఈజ్ నాట్ డబల్డ్ ఇఫ్ ద లాస్ట్ సిలబల్ ఈజ్ నాట్ స్ట్రెస్డ్. చూడండి, దీనికి డిఫరెన్స్ ఏంటంటే బెనిఫిట్, సఫర్. సో ఇది కూడా 2 syllable వర్డ్, ఇది కూడా ఒక ఓవెల్తో ఒక కాన్సనెంట్తో ఎండ్ అవుతుంది. కానీ తేడా ఎక్కడుందంటే లాస్ట్ సిలబల్ పైన మనం స్ట్రెస్ ఇవ్వమన్నమాట. ఇది సఫర్ కాదు, సఫర్ ఇక్కడ వస్తుంది స్ట్రెస్, ఆర్ పైన రావట్లేదు. లాస్ట్ సిలబల్ పైన స్ట్రెస్ ఇవ్వనప్పుడు కాన్సనెంట్ డబుల్ చేయడం అనే రూల్ వర్తించదనమాట. చూడండి, బెనిఫిటెడ్ అంటే TTED కాదు, బెనిఫిటెడ్ అంతే. సఫరింగ్, RRING కాదు, RING. సో దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది 2 syllable వర్డ్ అనుకోండి లేదా 3 syllable వర్డ్ అనుకోండి అండ్ ఇట్స్ ఎండింగ్ విత్ సింగిల్ ఓవెల్ అండ్ సింగిల్ కాన్సనెంట్, బట్ వీఆర్ స్ట్రెస్సింగ్ ద లాస్ట్ సిలబల్, దెన్ వీ డబల్ ద కాన్సనెంట్. హియర్ వీఆర్ నాట్ స్ట్రెస్సింగ్ ద లాస్ట్ సిలబల్, సో వీ డోంట్ డబల్ ద కాన్సనెంట్. ఓకేనా? సో ఇంగ్లీష్ ఎలా విచిత్రంగా ఉంటుంది. ఎలాగంటే ఇక్కడ కొన్ని వర్డ్స్ ఉన్నాయి. So here we have few exceptional words: worship, handicap, kidnap. సో వీటికి ఏమవుతుందంటే స్ట్రెస్ మనం ఫస్ట్ సిలబల్ పైన పెడుతున్నా కూడా కాన్సనెంట్ని డబుల్ చేస్తున్నాం అన్నమాట. ఇవి ఇంగ్లీష్లో ఎక్సెప్షనల్ వర్డ్స్. ఆర్ యు గెటింగ్ ఎవ్రీవన్? అంటే మనం ఇక్కడ లాస్ట్ సిలబల్ స్ట్రెస్ చేస్తేనే ఇది 2 syllable ఉన్నా కూడా సింగిల్ ఓవెల్ సింగిల్ కాన్సనెంట్తో ఎండ్ అవుతున్నా కూడా లాస్ట్ సిలబల్ పైన స్ట్రెస్ ఉంటేనే కాన్సనెంట్ని డబుల్ చేసాం. ఇక్కడ ఏం చేసాం, లాస్ట్ సిలబల్ పైన స్ట్రెస్ లేకుంటే కాన్సనెంట్ని డబుల్ చేయలేదు. కానీ కొన్ని వర్డ్స్, ఈ వర్డ్స్ మనం ఫస్ట్ సిలబల్ పైన స్ట్రెస్ చేస్తాం, వర్షిప్, కిడ్నాప్ అట్లా. సో ఇలా ఫస్ట్ సిలబల్ పైన స్ట్రెస్ చేసినా కూడా ఇవి ఎక్సెప్షన్ అన్నమాట. వీటిని కాన్సనెంట్స్ని
డబల్ చేస్తున్నాం. కన్ఫ్యూజ్ అవ్వద్దండి, కావాలంటే ఒకటికి 2 సార్లు మళ్ళీ వీడియోని రివైజ్ చేసుకొని వినండి. నెక్స్ట్, ఇన్ బ్రిటిష్ ఇంగ్లీష్ ద కాన్సనెంట్ ఎల్ ఈజ్ డబల్డ్ ఈవెన్ ఇఫ్ ద స్ట్రెస్ డస్ నాట్ ఫాల్ ఆన్ ద లాస్ట్ సిలబల్. సో బ్రిటిష్ ఇంగ్లీష్లో స్ట్రెస్ అనేది లాస్ట్ సిలబల్ పైన లేకపోయినప్పటికీ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిగ్నల్, క్వారల్, సో ఇలా లాస్ట్ సిలబల్ పైన స్ట్రెస్ లేకపోయినప్పటికీ కూడా ఎల్ అనేటటువంటి కాన్సనెంట్ని డబుల్ చేస్తారనమాట. సో నేను ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా రెనన్ మార్టిన్ గ్రామర్ బుక్లో నుంచి తీసుకున్నాను. సో మీరు ఆ బుక్, మీ దగ్గర ఆ బుక్ ఉంటే దాన్ని రిఫర్ చేస్తూ ఈ ఎక్స్ప్లెనేషన్ వినండి, ఇంకా ఈజీగా అర్థమవుతుంది. క్వారెల్ ప్లస్ ఈడి, క్వారెల్డ్, QUARRELLED, ఇక్కడ కూడా అంతే. సిగ్నల్, SIGNAL ప్లస్ ING, SAGNALLING, ఎల్ని డబల్ చేసామన్నమాట. ట్రావెలర్, TRAVELER, LLER, డిస్టిలర్, DISTELLER, ఇంకొకటి. కానీ సో నోట్ దిస్ ఎక్సెప్షన్. సో ఇక్కడ మాత్రము PARALLEL ప్లస్ ED. సో ఇక్కడ మాత్రం మనం ఎల్ని డబుల్ చెయ్యమన్నమాట. ఎలాగంటే PARALLELED అంతే. ఇది ఒక ఎక్సెప్షన్. సో అంతే అండి, ఇంగ్లీష్ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఎలాగంటే రూల్స్ అన్నీ ఒకలాగా ఉంటాయి, కానీ కొన్ని వర్డ్స్కి మాత్రం ఎక్సెప్షన్ ఇస్తారు. అలాగే రూల్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట, బేస్డ్ ఆన్ ద యూసేజ్ ఇన్ ద సెంటెన్స్. సో రూల్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఇలా చాలా కన్ఫ్యూజ్గా ఉంటుంది. బట్ మనం ఎంత ప్రాక్టీస్ చేసామంటే అంత బెటర్గా మనం సబ్జెక్ట్ పైన, లాంగ్వేజ్ పైన గ్రిప్ తెచ్చుకోగలం. సో ఇవి ఎక్సెప్షన్. ఇఫ్ ద నెక్స్ట్ వచ్చేసి, ఇఫ్ ద వర్డ్ టు విచ్ ద సఫిక్స్ ఫుల్ ఈజ్ యాడెడ్ ఎండ్స్ ఇన్ LL, ద సెకండ్ L ఈజ్ డ్రాప్డ్. దయచేసి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, కొంచెం బోరింగ్గా అనిపిస్తుంది, కన్ఫ్యూజింగ్గా అనిపిస్తుంది. బట్ యూ హ్యావ్ టు వాచ్ ఇట్ బికాస్ యూ వాంట్ టు లెర్న్ అండ్ యూ వాంట్ టు అచీవ్ సంథింగ్ ఇన్ యువర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. సో ఇఫ్ ద వర్డ్ టు విచ్ ద సఫిక్స్ ఫుల్ ఈజ్ యాడెడ్, ఏ వర్డ్కైనా మనం ఫుల్ అనేటటువంటి సఫిక్స్ని యాడ్ చేస్తున్నాము, అలాగే ఈ వర్డ్ అనేది LLతో ఎండ్ అవుతూ ఉందంటే ఒక ఎల్ని మనం డ్రాప్ చేస్తామన్నమాట. చూడండి, SKILL ప్లస్ FUL, ఒక ఎల్ని డ్రాప్ చేసి SKILFUL, స్కిల్ఫుల్. పోస్ట్ కొట్టేవాడికి కొట్టని వాడికి తేడా ఏంటంటే, కొట్టేవాడు ప్రతి డీటెయిల్ని కూడా జాగ్రత్తగా వింటాడు, గమనిస్తాడు, గుర్తుపెట్టుకుంటాడు, నేర్చుకుంటాడు. జాబ్ కొట్టలేని వాడు ఎవరంటే స్కిప్ చేసేవాడు, జాగ్రత్తగా విననివాడు, నేర్చుకోనివాడు, గుర్తుపెట్టుకునేవాడు. సో జాగ్రత్తగా వినండి. సో ఇఫ్ ద వర్డ్ టు విచ్ ద సఫిక్స్ ఫుల్ ఈజ్ యాడెడ్, ఫుల్ అనేటటువంటి వర్డ్ సఫిక్స్ని మనం యాడ్ చేస్తున్నామంటే, అలాగే ఆ వర్డ్ LLతో ఎండ్ అవుతూ ఉందంటే సెకండ్ ఎల్ని మనం డ్రాప్ చేస్తాము. సో WIL ప్లస్ FUL. నెక్స్ట్, వర్డ్స్ ఎండింగ్ ఇన్ సైలెంట్ E, లివ్, హోప్, మూవ్, డ్రైవ్. ఇందులో లాస్ట్ ఏ లెటర్తో ఎండ్ అవుతున్నాయి ఈ వర్డ్స్? ఈతో ఎండ్ అవుతున్నాయి. అలాగే ఇవి సైలెంట్ అన్నమాట. ఇలాంటి వర్డ్స్ని మనం ఏం చేస్తామంటే, వర్డ్స్ ఎండింగ్ ఇన్ సైలెంట్ E, డ్రాప్ ద E బిఫోర్ ఏ సఫిక్స్ బిగినింగ్ విత్ ఏ ఓవెల్. ఓవెల్తో సఫిక్స్ బిగిన్ అవుతుంది అంటే ఈ ఈని మనము డ్రాప్ చేస్తామన్నమాట, ఈ ఈని స్కిప్ చేస్తాము. సో మూవ్ ప్లస్ ED, ఈని తీసేసి మూవ్డ్. డ్రైవ్ ప్లస్ ER, ఈని తీసేసి డ్రైవర్. లివ్ ప్లస్ ING, ఈని తీసేసి లివింగ్. హోప్ ప్లస్ ING, ఈని తీసేసి హోపింగ్. ఇలా. నెక్స్ట్, ద ఈ రిమైన్స్ బిఫోర్ ఏ సఫిక్స్ బిగినింగ్ విత్ ఏ కాన్సనెంట్. అలాగే ఇక్కడ కాన్సనెంట్తో స్టార్ట్ అయ్యిందనుకోండి, అలాంటప్పుడు ఈని అలాగే ఉంచుతామన్నమాట. అర్థమవుతుందా? ఇక్కడ కూడా హోప్, ఇక్కడ కూడా హోప్. హియర్ ఆల్సో ఈ ఈజ్ సైలెంట్, హియర్ ఆల్సో ఈ ఈజ్ సైలెంట్. బట్ ఎక్కడ డిఫరెన్స్? మనం యాడ్ చేసేటటువంటి సఫిక్స్ ఓవెల్తో స్టార్ట్ అయితే ఈని డ్రాప్ చేస్తాము, కాన్సనెంట్తో స్టార్ట్ అయితే ఈని అలాగే ఉంచుతాం. హోప్ఫుల్, ఎంగేజ్మెంట్. ఓకే, నెక్స్ట్. కానీ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి యాజ్ యూజువల్. ట్రూ ప్లస్ LY, ట్రూలీ.
డ్యూ ప్లస్ ఎల్వై డ్యూలీ, ఆర్గ్యూ ప్లస్ మెంట్ ఆర్గ్యుమెంట్, ఆర్గ్యూ ఈ ఉంది ఆర్గ్యుమెంట్, ఇక్కడ ఈ లేదు. ఇవి కొన్ని ఎక్సెప్షన్స్ అన్నమాట. హోల్ ప్లస్ ఎల్వై హోలీ, ఇది కాన్సనెంట్తో స్టార్ట్ అయినా కూడా మనం ఈ అనేదాన్ని డ్రాప్ చేసాం. 9th ఇక్కడ ఇది కాన్సనెంట్తో స్టార్ట్ అయినా కూడా ఈని మనం డ్రాప్ చేసాం. ఇవి కొన్ని ఎక్సెప్షనల్ వర్డ్స్. ఆఫుల్, ఇది ఎఫ్ అనేది కాన్సనెంట్తో స్టార్ట్ అయినా కూడా మనం ఈ అనేదాన్ని డ్రాప్ చేసి AWFULగా రాసామన్నమాట. అండ్ నెక్స్ట్, నోటీస్ ద స్పెషల్ కేస్ ఆఫ్ వర్డ్స్ ఎండింగ్ ఇన్ CE and GE which keep the E when adding ABLE and OUS. చూడండి, ఇవి స్పెషల్ కేస్ ఆఫ్ వర్డ్స్. దే ఆర్ ఎండింగ్ విత్ CE and GE. వీటికి మనం ABLE కానీ OUSని కానీ మనం యాడ్ చేస్తున్నప్పుడు ఆ ఈని అలాగే ఉంచుతామన్నమాట. ఈని మార్చము, డ్రాప్ చెయ్యము. చూడండి, నోటీస్ ప్లస్ ఏబుల్ నోటిసబుల్, చేంజబుల్ ఈ అలాగే ఉంది, డ్రాప్ చేసామా లేదు. పీసబుల్, కరేజియస్. సో ఇవి కొన్ని స్పెషల్ కేస్ ఆఫ్ వర్డ్స్ అన్నమాట. అర్థమవుతుందా? మళ్ళీ ఒకసారి మీరు బ్యాక్ వెళ్ళి అన్నీ రివిజన్ చేసుకుంటూ రండి. సో అప్పుడు మీరు ఒక నోట్స్ ఈ పాయింట్స్ అన్నీ కూడా మీరు ఒక పేపర్లో కానీ ఒక బ్లాంక్ బుక్లో కానీ మీరు ఎలా నోట్ చేసుకున్నారంటే మీరు డిఫరెన్షియేట్ చేయొచ్చు. సో ఫస్ట్ రూల్ ఏంటి, సెకండ్ రూల్ ఏంటి, థర్డ్ రూల్ ఏంటి, ఇక్కడ స్క్రీన్ కదులుతూ ఉంటుంది కాబట్టి అన్నీ ఒక చోట పెట్టి మనం కంపేర్ చేయడానికి, డిఫరెన్షియేట్ చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. సో నేను మీకు ఇక్కడ స్క్రీన్ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కూడా పక్కన ఒక పేపర్ పెట్టుకొని ఆ పేపర్లో నేను అన్నీ రాసుకున్నాను అనమాట. లైక్ ఎలా మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు, ఎక్కడ డిఫరెన్సెస్ వస్తున్నాయి, ఎక్కడ సిమిలారిటీస్ ఉన్నాయి. సో ఇలా మనం టాలీ చేసుకుంటూ చదువుకున్నామంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్, ఇన్ సచ్ వర్డ్స్ ద C and G ఆర్ ప్రొనౌన్స్డ్ సాఫ్ట్ బిఫోర్ E. Sometimes the E is retained to avoid confusion with a similar word. ఇక్కడ ఇలాంటి వర్డ్స్లో C and G ఆర్ ప్రొనౌన్స్డ్ సాఫ్ట్ బిఫోర్ E. ఈకి ముందు మనం ఈ Cని కానీ Gని కానీ చాలా సాఫ్ట్గా ప్రొనౌన్స్ చేస్తున్నాం. నోటీస్, పీస్, కరేజ్, చేంజ్. సో ఇలా కొన్నిసార్లు ఏమవుతుందంటే సమ్టైమ్స్ ద E ఈజ్ రిటైన్డ్ టు అవాయిడ్ కన్ఫ్యూజన్ విత్ ఏ సిమిలర్ వర్డ్. కొన్నిసార్లు ఈని మనం అలాగే ఉంచుతామన్నమాట. సింజ్ ప్లస్ ING సింజింగ్. సో ఇది మనం ఈని తీసేసామనుకోండి, ఇది ఏమవుతుంది, సింగింగ్ అవుతుంది. సింగింగ్ అంటే పాట పాడడం, సింజింగ్ అంటే హెయిర్ని బర్న్ చేయడం అన్నమాట. సో ఈ రెండింటి మధ్య మనకి డిఫరెన్స్ తెలియాలి అని చెప్పి ఇక్కడ ఈని రిమూవ్ చేయకుండా మనం ఈ సింగింగ్కి మధ్య కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ స్పెల్లింగ్ అనేది ఇలా క్రియేట్ చేశారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా చూడండి, స్వింజ్ ప్లస్ ING స్వింజింగ్ అంటే డీప్ కట్ అనమాట. సో ఇప్పుడు మనం ఈని తీసేసామనుకోండి, ఇదేమవుతుంది, SWINGING అంటే స్వింగింగ్ అవుతుంది. స్వింగింగ్ అంటే ఏంటి, ఉయ్యాలలోగడం. సో స్వింజింగ్ అంటే ఏంటి, స్వింజింగ్ కట్, ఊండ్ అంటే డీప్, ఎక్స్ట్రీమ్ అనమాట. సో ఈ రెండింటి మధ్య మనకి కన్ఫ్యూజన్ ఉండకూడదు అని చెప్పి ఏం చేశారంటే ఈ ఈని రిటైన్ అంటే అలాగే ఉంచారనమాట. అర్థమవుతుందా? నెక్స్ట్, వర్డ్స్ ఎండింగ్ ఇన్ EE డు నాట్ డ్రాప్ అండ్ E బిఫోర్ ఏ సఫిక్స్. ఏ వర్డ్స్ అయితే ఈతో ఎండ్ అవుతాయో ఇవి ఒక ఈని డ్రాప్ చేయడం అనేది జరగదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం చేసాము, ఈని డ్రాప్ చేసాము. ఈని డ్రాప్ చేసాము. కానీ ఇక్కడ మాత్రము డబల్ ఈ ఉన్నప్పుడు ఒక్క ఈని మనం డ్రాప్ చేయడం అనేది జరగదు. SEE ప్లస్ ING సీయింగ్, అగ్రీ ప్లస్ మెంట్ అగ్రిమెంట్, డబల్ ఈని మనం యాజ్ ఇట్ ఈజ్ అలాగే రాస్తామన్నమాట. అలాగే వర్డ్స్ ఎండింగ్ ఇన్ IE అనే లెటర్స్తో ఎండ్ అయ్యేటటువంటి వర్డ్స్ IE అనేది వైగా చేంజ్ అవుతుంది ఎప్పుడు మనం ING అనేటటువంటి సఫిక్స్ని యాడ్ చేసినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ DIE, డై ప్లస్ ING ఏమవుతుంది, DYING అవుతుంది. వర్డ్స్ ఎండింగ్ ఇన్ IE, ఈ IE అనేది వైగా మారుతుందన్నమాట. అలాగే ఇక్కడ
TIE ప్లస్ ING ఏమవుతుంది? టైయింగ్, TYING. LIE ప్లస్ ING, LYING. IE అనేటటువంటి లెటర్స్తో ఎండ్ అయ్యేటటువంటి వర్డ్స్కి మనం ING అనే సఫిక్స్ యాడ్ చేసినప్పుడు IE అనేది వైగా చేంజ్ అవుతుందన్నమాట. నెక్స్ట్, ఏ ఫైనల్ వై ఫాలోయింగ్ ఏ కాన్సనెంట్ చేంజెస్ టు I బిఫోర్ ఏ సఫిక్స్ ఎక్సెప్ట్ ING. జాగ్రత్తగా వినండి. ఏ ఫైనల్ వై ఫాలోయింగ్ ఏ కాన్సనెంట్, కాన్సనెంట్ తర్వాత వై అనేటటువంటి లెటర్ వచ్చింది అంటే ఇది సఫిక్స్ యాడ్ చేసిన తర్వాత ఈ వై కాస్త ఐగా మారుతుంది. ఎప్పుడు? ENG అనే సఫిక్స్, ఇదొక్కటి ఎక్సెప్షనల్. ENG అనే సఫిక్స్ యాడ్ చేసినప్పుడు కాదు, ఇది తప్ప. వేరే ఏ సఫిక్స్, ఇక్కడ LY యాడ్ చేసాము, HAPPY హ్యాపీ ప్లస్ LY, వై ఏమైంది? ఐగా మారింది, హ్యాపీలీ. బ్యూటీ ప్లస్ FUL, వై ఏమైంది? ఐగా మారింది, బ్యూటిఫుల్. క్యారీ ప్లస్ ED, వై ఏమైంది? ఐగా మారింది, క్యారీడ్. కానీ ING యాడ్ చేసినప్పుడు మాత్రం వై యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. CARRY ప్లస్ ING, CARRY ING క్యారీయింగ్. MARRY ప్లస్ ING, MARRY ING. ING యాడ్ చేసినప్పుడు మాత్రం వై అనేది ఐగా మారదు. రిమైనింగ్ ఏ సఫిక్స్ యాడ్ చేసినా కూడా. సో వర్డ్స్ ఎండింగ్ విత్ వై ఫాలోడ్ బై ఏ కాన్సనెంట్, వైకి ముందు కాన్సనెంట్ ఉండాలి, ఆ వర్డ్ వైతో ఎండ్ అవ్వాలి. సో వీటికి మనం ఏ సఫిక్స్ యాడ్ చేసినా ఎక్సెప్ట్ ING కాకుండా ఏ సఫిక్స్ యాడ్ చేసినా కూడా వై అనేది ఐగా మారుతుంది. ఇది ఒక స్పెల్లింగ్ రూల్. నెక్స్ట్, బట్ వై ఫాలోయింగ్ ఏ వోవెల్, ఇక్కడ చూడండి, వై ఫాలోయింగ్ ఏ వోవెల్, వైకి ముందు ఓవెల్ వచ్చిందనుకోండి ఎలాంటి మార్పు ఉండదు. PRAY ప్రే ప్లస్ ED ప్రైడ్, PRAYED. ప్లే ప్లస్ ER ప్లేయర్. కానీ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ పే, PAY పే, వైతో ఎండ్ అవుతుంది, ఓవెల్ వచ్చింది ఈ వై కంటే ముందు, బట్ ఇక్కడ మాత్రం ఇది ఐగా మారింది. సో దేన్ని బేస్ చేసుకొని ఇలా మార్పులు చేసింటారో ఏమో మరి నాకైతే క్లియర్ ఐడియా లేదు, బట్ ఏదో ఒక రీజన్ అయితే ఉండి ఉంటుంది. PAY ప్లస్ ED, PAID పెయిడ్. DAY ప్లస్ LY, DAILY డైలీ. SAY ప్లస్ ED, సో ఇది వైతో ఎండ్ అవుతుంది, దీనికంటే ముందు ఓవెల్ ఉన్నా కూడా దీనిని ఐగా చేంజ్ చేశారనమాట. సెడ్, GAYLY గైలీ. LAYED, LAID లెయిడ్. గెయిలీ అంటే హ్యాపీలీ అని అర్థం. గెయిలీ అంటే హ్యాపీలీ. ఇలాగే మనం వర్డ్ ఎన్రిచ్మెంట్ అనేది చేయొచ్చు, వర్డ్స్ని నేర్చుకోవచ్చు. నెక్స్ట్, దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్, మోస్ట్ కన్ఫ్యూజింగ్ లెటర్స్. IEEI. ఈ సింగిల్ ట్రిక్ అనేది మీకు తెలిసినట్లయితే మీరు ఈజీగా ఎక్కడ IE రాయాలి, ఎక్కడ EI రాయాలో మీరు ఈజీగా ఈజీగా చేయగలరు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, వెన్ IE or EI ఈజ్ ప్రొనౌన్స్డ్ లైక్ EE ఇన్ జీప్, జీప్, ఈ. సో మనం ఐని కానీ EIని కానీ ఈ అనేటటువంటి అచ్చుతో అలాగ పలికామంటే I కమ్స్ బిఫోర్ E ఎక్సెప్ట్ ఆఫ్టర్ C. I కమ్స్ బిఫోర్ E, ఈకి ముందు I వస్తుంది, ఎక్సెప్ట్ ఆఫ్టర్ C. బట్ మీరు Cతో పలుకుతున్నారు, C ఉంది, C తర్వాత E ఉన్నప్పుడు I అనేది ఈ కంటే ముందు రాదు. కన్ఫ్యూజ్ అవ్వకుండా వినండి. సో ఇప్పుడు మనం BELIEVE ఏమని పలుకుతాం? బిలీవ్, బిలీవ్. సో మనం జీప్లో ఈ ఎలా పలుకుతున్నామో బిలీవ్లో కూడా ఈ అలాగే పలుకుతున్నాం. BELIEVE బిలీవ్. ఇందులో C లేదు కాబట్టి ఈకి ముందు I వచ్చింది. కానీ డిసీవ్, ఇందులో C ఉంది కాబట్టి ఈ తరువాత I వస్తుంది. అర్థమైందా? C లేదు అంటే I అనేది ఈ కంటే ముందు వస్తుంది, C ఉంది అంటే
ఐ అనేది ఈ తర్వాత వస్తుంది. చూడండి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. రిసీవ్, సిఈఐ, రిసీట్, డిసీవ్, డిసీట్, కన్సీవ్, కన్సీట్. సో ఇవి సి ఉన్నటువంటి వర్డ్స్ అన్నీ కూడా ఈ ఐ అనేటటువంటి లెటర్స్ మనం స్పెల్లింగ్స్లో యాడ్ చేస్తున్నాం. ఇక్కడ చూస్తే బిలీవ్, ఐఈ, రిలీవ్, ఐఈ, అచీవ్, ఐఈ, గ్రీవ్, yield, field. నెక్స్ట్ సమ్ ఎక్సెప్షన్స్. సో ఇలా సి ఉంది అంటే ఈఐ అనే లెటర్స్ వస్తాయి, సి లేదు అంటే ఐఈ అనే లెటర్స్ వస్తాయి. బిలీవ్, రిలీవ్, అచీవ్, గ్రీవ్, ఈల్డ్, ఫీల్. సో ఇలాగనమాట. కన్సీట్, కన్సీవ్, డిసీట్, డిసీవ్, రిసీట్, రిసీవ్, ఇలాగ. కానీ కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. సో దో దే డోంట్ హ్యావ్ సి ఇన్ దట్ we are getting EI. Seize, seize అంటే దేన్నన్నా స్టాప్ చేయడం, స్టాప్ ఆర్ హోల్డ్ సంథింగ్ సడన్లీ. వియర్డ్, వియర్డ్ మీన్స్ స్ట్రేంజ్, అన్యూజువల్. ప్రోటీన్, EI, వియర్డ్, EI, సీజ్, EI. సర్ఫెట్, సర్ఫెట్ అంటే టూ మచ్ ఆఫ్ సంథింగ్, టూ మచ్ ఆఫ్ సంథింగ్. ఈ మీనింగ్స్ తెలుసుకుంటే ఎప్పుడో ఒకసారి యూజ్ అవుతాయనే ఉద్దేశంతో నేను మీనింగ్స్ కూడా చెప్తున్నాను. కౌంటర్ ఫీట్ మీన్స్ నాట్ జెన్యూన్. సో వీ కెన్ సే ఇట్స్ ఎ కాపీ. నెక్స్ట్ ప్లెబియన్. ప్లెబియన్ అంటే ఎవరైతే సోషల్ క్లాస్లో లో క్లాస్, ఐ మీన్ లో సోషల్ క్లాస్తో మూవ్ అవుతారో అలాంటి వారిని ప్లెబియన్స్ అంటారు. సో ఈ స్పెల్లింగ్ రూల్స్ అనేవి 1కి 2 సార్లు మీరు వాచ్ చేయండి. మీరు ఓన్గా ఒక నోట్స్ అనేది రెడీ చేసుకోండి, ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఎక్కడ ఎలాంటి ఎగ్జాంపుల్ ఇచ్చారు, ఎక్కడ రూల్ ఎలా అప్లికబుల్ అవుతుంది, ఇలా మీరు ఓన్ నోట్స్ రెడీ చేసుకున్నారంటే మీకు ఒక క్లియర్ ఐడియా అనేది వస్తుంది. అండ్ మీరు డిఫరెన్షియేట్ చేయగలుగుతారు, సిమిలారిటీస్ కూడా చూడగలుగుతారు, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండగలుగుతారు. 1కి 2 సార్లు వీడియో అయితే వాచ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో ఎవరైనా మీ ఫ్రెండ్స్కి, మీ సర్కిల్లో హెల్ప్ అవుతుందంటే వాళ్ళతో ఖచ్చితంగా షేర్ చేయండి. సో మీరు ఇచ్చేటటువంటి మోటివేషన్ నన్ను మరిన్ని వీడియోస్ చేయడానికి ముందుకు పుష్ చేస్తుంది అనమాట. సో యాక్చువల్గా వీడియోస్ కంటిన్యూగా చేయండి అంటూనే ఉన్నారు. బట్ వ్యూస్ చూస్తే చాలా డిసప్పాయింటెడ్గా అనిపించింది. ఒక వీడియో చేయాలంటే మొత్తం ఒక ఎన్ని బుక్స్ మనం రిఫర్ చేసినా కానీ ఓన్ నోట్స్ అనేది ఒకటి రెడీ చేసుకోవాలి. ఆ నోట్స్ అంతా నేను ఈ స్క్రీన్ పైన రాస్తూ ఉండాలి, దాన్ని ఒకసారి చదవాలి. చదివిన తర్వాత ఎలాంటి ఎగ్జాంపుల్స్ ఇస్తే ఇంకా ఫాలోవర్స్కి ఈజీగా అర్థమవుతుందో నేను అనలైజ్ చేసుకోవాలి. సో ఇంత టైం మనం స్పెండ్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్లీ రెస్పాన్స్ అనేది పాజిటివ్గా ఉందంటే మనకి ఇంకా చెయ్యాలి అని అనిపిస్తుంది. సో ప్లీజ్ మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తేనే వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నేను ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.